సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా ఇవాళ ఏమన్నారంటే సిబిఎన్ పైన కేసెస్ కూడా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఎట్లా చూడొచ్చు సార్? అంటే రీ మళ్ళీ రీఓపెన్ చేస్తారా సార్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసులు రెండు రకాలు. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వస్తుంటాయి. మేము కూడా విద్యార్థి నాయకులకు ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ కేసులు వచ్చాయి. అది ప్రజల విషయం మీద మాట్లాడేటప్పుడు ఒక ధర్నా, ఒక రాస్తారోకో, ఒక ఆందోళన ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు కేసులు నడుస్తుంటాయి. ముఖ్యమంత్రి సభలో నిరసన తెలియజేయడం, ఆర్డీఓ ఆఫీస్ మీద ధర్నా చేయడం ఇవన్నీ జరిగినప్పుడు కేసులు పెడతారు, చట్ట ఉల్లంఘనని. కానీ తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు ఆ రోజు ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం కేసులు క్యాబినెట్ తీర్మానం చేసి కొట్టేస్తుంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైన నమోదైన కేసులన్నీ కూడా ఫైనాన్స్ అఫెన్స్, ఇండివిజువల్ కేసులు. కాబట్టి సహజంగా ఇండివిజువల్ కేసులు, ఫైనాన్స్ కేసులు కొట్టేయడానికి వీల్లేదు. పైపెచ్చు వారు అధికారంలో ఉన్నారు. ఒకే చంద్రబాబు గారిది ఏమన్నా వర్తించవచ్చు. పుంగునూరులో ఒక ఆయన ర్యాలీ చేస్తూ ఉన్నప్పుడు జరిగిన గొడవల్లో ఎవరు తప్పు పక్కన పెడితే అట్లాంటి విషయాలు ఏమన్నా కొట్టే వచ్చేమో, కానీ మిగతావన్నీ ఫైనాన్స్ అఫెన్స్, ఇండివిజువల్ కేసులు. ఏ కేసు తీసుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు, అసైన్ భూములు క్రయ విక్రయాలకు సంబంధించి కానీ, డెసిషన్కి సంబంధించి కానీ, అదే మద్యంకి సంబంధించి కానీ, అలైన్మెంట్ మార్పులు చేర్పులకు సంబంధించి కానీ, ఫైబర్ నెట్, స్కిల్, ఇవన్నీ కూడా ఫైనాన్స్ అఫెన్స్ ఉన్నటువంటి దాంట్లో ఏం జరిగింది, తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది కాలం నిర్ణయిస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది, కోర్టులు తీర్పిస్తాయి. అయితే ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక కేసులో, బహుశా ఫైబర్ నెట్ కేసులో కేసు పెట్టిన పూర్వపు ఎండి బహుశా కోర్టు ముందు సాక్ష్యాలు ఏమైనా పెడితే విత్డ్రా చేసుకున్నట్టున్నారు. ప్రజెంట్ ఎండి అభ్యంతరం లేదని చెప్పినట్టున్నారు. కోర్టు కొట్టేసినట్టు ఆ కేసును వైండప్ చేసినట్టుంది. ఇంకా మిగతా కేసులు కూడా ఎఫ్ఐఆర్ దశలు, అంటే స్కిల్ కేసు తప్ప మిగతా అన్ని కూడా ఇట్లే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రెండు రకాల నష్టం. ఒకటి, కేసులో ఏమున్నా ఏమి లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ మీద కేసు పెడితే ఫైనాన్స్ అఫెన్స్ కేసులు, అధికారంకి వచ్చినప్పుడు అదే అధికారులు విత్డ్రా చేసుకున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్, అధికారం ఉపయోగపడిందని ప్రచారం, చర్చ ప్రజలకు వెళ్తుంది. దాంట్లో కేసులో ఏముంది, సాక్ష్యాలు ఉన్నాయి లేవు. ఇప్పుడు సాక్ష్యం లేదు, ట్రయల్స్లోనే కొట్టేవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షి లేదంటున్నారు, ట్రయల్స్లో విచారణ జరిగితే కొట్టేయండి. అది ప్రభుత్వానికి లాభం, చంద్రబాబు గారు కూడా పర్సనల్గా లాభం. ఎందుకంటే విచారణలో భాగంగా ఆధారాలు లేవు కొట్టేశారు అన్నట్టు. అట్లా కాకుండా కేసుని వెనక్కి తీసుకుంటే అధికారాన్ని ఉపయోగించారని చెడ్డ పేరు వస్తుంది. అందుకే కేబినెట్ తీర్మానం కాకుండా ఇండివిజువల్గా అధికారులు చెప్తున్నారు. అది ఇప్పుడు జగన్ గారు చెప్పిన కీలక అంశం ఏంటి, 2-3 అంశాలు నర్మగర్భంగా ఒకటి చెప్పినాడు, డైరెక్ట్గా ఒకటి చెప్పాడు. దీంట్లో మనం చేయగలిగిందే ఉంది, న్యాయ పోరాటం అని అన్నారు. న్యాయ పోరాటానికి పరిమితం కాము, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అన్నారు. అంటే దీనికి వ్యతిరేకంగా రేపు తీర్పిస్తే, మాకు అవకాశం ఇస్తే మళ్ళీ దాన్ని పునః చేస్తాము అని. ఎప్పుడు కూడా చైతన్య గారు బేసిక్గా కోర్టులో కేసులు విచారణలో భాగం కొట్టేసినారంటే తిరిగి పునర్విచారణ చేయడానికి చాలా పరిమితులు ఉంటాయి. కానీ ప్రభుత్వమే కేసును ఉపసంహరించుకుందానికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసును మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేస్తుంది. పైపించి అధికారులు చాలా ఇబ్బంది పడతారు ఇందులో. ఎందుకంటే పూర్వపు ఎండి సాక్ష్యాలు లేవన్నారు, కేసు పెట్టిన ఎండి, ప్రజెంట్ ఎండి సాక్ష్యాలు అభ్యంతరం చెప్పలేదు. రేపు గతంలో మీరు ఏ సాక్ష్యాలు ఉన్నాయని కేసు పెట్టారు, ఇప్పుడు ఏ సాక్ష్యాలు లేవని విత్డ్రా చేసుకున్నారు. ఆయన విత్డ్రా చేసుకున్నారు, ప్రజెంట్ ఎండి అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ వీళ్ళందరూ. మీరు ఎట్లా అంటే వాళ్ళపైన కేసు పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆన్ పేపర్ మీద ఏమి మీరు ఉపసంహరించుకోమని చెప్పడు కదా. రేపు ఎవరిని ప్రశ్నిస్తుంది, రేపు కొత్త ప్రభుత్వం వచ్చి విచారణ స్టార్ట్ చేసి అధికారులు ఇరుక్కుంటారు. ఎందుకంటే విత్డ్రా చేసుకుంది వాళ్ళు, ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా నాకు విత్డ్రా చేసుకుని కోరలేదు. కాబట్టి అధికారులు బుల్లిని చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది. బస్ ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఈ రోజుకి ఈ 4 ఏళ్ళు రచ్చ జరుగుతుంది. మీరు అధికారాన్ని ఉపయోగించుకొని కేసులు విత్డ్రా చేసుకున్నారని. ఖచ్చితంగా ఎన్నికల నాటికి మేము తిరిగి రీవోక్ చేస్తాం ఆ కేసు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్తాడు.